ఎవరు చేస్తారు సార్? అంతా మన చేతిలోనే ఉంది. అధికారం మన చేతిలో ఉంది. ఎవరు తయారు చేస్తున్నారనేది ఒక్కసారి చూద్దాము. కట్టా సురేంద్ర నాయుడు గారు. ఎవరి కట్టా సురేంద్ర నాయుడు గారు? చూడండి, మన చంద్రబాబు నాయుడు గారితో, మన ముఖ్యమంత్రి గారితో ఎంత సన్నిహితంగా మెలుగుతున్నారు. మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారితో ఆ వెనక నిల్చున్నారు, చూసారా ఎంత చక్కగా ఫోటోలు దిగారో చూడండి. అలాగే జయచంద్రారెడ్డి తంబళ్లపల్లె నియోజకవర్గానికి సంబంధించి టీడీపీ ఇన్ఛార్జ్, అత్యంత సన్నిహితులు వారికి. అలాగే లోకేష్ గారితో, మరి ఇంతమందితో ఉన్నప్పుడు లోకేష్ గారితో కూడా ఉండాలి కదా. ఆ సురేంద్ర నాయుడు గారు లోకేష్ గారితో దిగిన ఫోటో. అమర్నాథ్ రెడ్డి గారితో సురేంద్ర నాయుడు గారు. చూడండి, సీఎం చంద్రబాబుతో సురేంద్ర నాయుడు గారు. తంబళ్లపల్లెలో నకిలీ మద్యం ప్లాంట్ పట్టుబడితే ఏమైంది? మహా అయితే అన్నమయ్య జిల్లాలో తాగే వరిపై ఎఫెక్ట్ పడుతుంది, మనకేం కాదులే అని లైట్ తీసుకోకండి. ఎందుకు చెప్తున్నానంటే, కేవలం నారావారి నాణ్యమైన నకిలీ మద్యం అన్నమయ్య జిల్లాకే పరిమితం కాలేదు. ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు అన్ని జిల్లాల్లోనూ టీడీపీ నాయకులు అత్యంత రహస్యంగా ప్రభుత్వ పెద్దల సహకారంతో నకిలీ మద్యం ప్లాంట్లు రన్ చేస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని వైన్ షాపులకు ఈ నకిలీ మద్యం సరఫరా చేస్తున్నారు. ఇప్పుడు తంబళ్లపల్లెలో నకిలీ మద్యం పట్టుబడింది. అంతకుముందు ఏలూరు, దానికి ముందు విశాఖ, రాజమండ్రి, ఇంకా చెప్పాలంటే పక్క రాష్ట్రం తెలంగాణలోనూ ఈ నకిలీ మద్యం తయారు చేయించి ఏపీకి సరఫరా చేస్తున్నారు.